ఇది పరీక్షల సమయం. పరీక్షలు అయిపోయాయి, ఫలితాలు వస్తున్నాయి. రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు, రాబోయే అతి త్వరలో 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఆశావహులు ఎవరైతే మంచి మార్కులు మంచి ర్యాంకులు తెచ్చుకున్నారో అందరికీ కంగ్రాచ్యులేషన్స్. కాకపోతే ఇది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు గురించి చేస్తున్న ప్రత్యేకమైన వీడియో. పొరపాటున కొన్ని మార్కులు తక్కువ వచ్చినా, ఓడిపోయినా, ఫెయిల్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఆఖరి యుద్ధం కాదు, ఇది మీ ఆఖరి ఓటమి కాదు. ఇంతకంటే కసిగా పనిచేసి మనం గెలవగలం. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దయచేసి నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సంబడి. సమ్మన్ మే బి బిగ్గర్ లెస్సర్ టాలర్ దాన్ యూ. మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ మీరు ఇంకొకరితో పోల్చుకోకండి. ఎందుకంటే ఆకలిస్తే అన్నం పెట్టిన వాళ్ళే మీ వాళ్ళు, ఏడిస్తే కన్నీళ్లు తుడిచిన వాళ్ళే మీ వాళ్ళు. ఎవరేమనుకుంటారో అనే భ్రమలో మాత్రం బతకండి. ఎందుకంటే మీ గురించి ఆలోచించే తీరిక ఓపిక ప్రపంచానికి లేదు. మీ క్లాస్మేట్స్ ఎవరికైనా టాప్ ర్యాంక్స్ వస్తే, హై మార్క్స్ వస్తే వాళ్ళతో మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు, టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారనే ఫార్ములా లేదు. ఓడిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళను దాటుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య అనే ఆలోచన తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. చిన్నపిల్లలం పడాలి, లేవాలి, అవమానాలు, ఓటములు ఇవన్నీ కాంబినేషన్ వస్తేనే జీవితం. మీరు గెలవాలనుకుంటే మీ మార్కులతో, మీకు వచ్చిన మార్కులతో సంతోషపడండి. పక్క వాళ్ళు వచ్చిన మార్కులను చూసి కుంగిపోకండి. మీ గెలుపులో మీ సంతోషాన్ని వెతుక్కోండి. కానీ పక్కోళ్ళు ఓడిపోతే, పక్కోళ్ళకి తక్కువ మార్కులు వస్తే బాగుండు అనే ఫీల్ మాత్రం తెచ్చుకోకండి. బంధువులు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే పేరెంట్స్ గర్వంగా చెప్పండి, మా అమ్మాయికి 70% వచ్చాయి, మా అబ్బాయికి 60% వచ్చాయి. మీరే డిసప్పాయింట్మెంట్గా మాట్లాడకండి. అయ్యో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామండి, తక్కువ మార్కులు వచ్చాయి, భవిష్యత్తు లాగా నీట్లో రాదు, ఇంజనీర్ కాదు, డాక్టర్ కాలేడు అని అనుకోబాకండి. ఈ 2-3 మాత్రమే వృత్తులు కాదు ప్రపంచంలో. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దయచేసి పిల్లల మనసులో డిప్రెషన్ అనే విత్తనం నాటకండి. కంపారిజన్ అనే ఆలోచన తెప్పించకండి. ఎవరితో ఎందుకంటే మన బిడ్డతో మనకు పోటీ ఉండాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ చేసే మాటలే మాట్లాడకండి. ఇప్పటి కలెక్టర్లు కానీ, సినిమా వాళ్ళు కానీ, లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఒక్క ఓటమి లేకుండా గెలిచిన వాళ్ళని చూపించండి. ఓటమి విజయానికి పునాది. ఇప్పుడు కావాల్సింది బాధ కాదు, ఏడుపు కాదు, కన్నీళ్ళు కాదు, కంపారిజన్ కాదు, కసి పెరగాలి. ఇంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను, ఇంతకంటే బాగా చదువుకుంటాను అనే యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో భవిష్యత్తులో ఇప్పుడు గెలిచిన వాళ్ళకంటే ముందుకెళ్ళి నిలబడతారు. రాసి పెట్టుకోండి ఒక్క మాట, ఓడిపోయిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయినట్టు కాదు, గెలిచిన వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయినట్టు కాదు. ప్రపంచంలో మిమ్మల్ని మీరు ఇంకొకరితో పోల్చుకుంటున్నారంటే అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు అవమానిస్తున్నట్టు లెక్క. సూసైడ్ ఎవరైనా చేసుకునే ఆలోచనలు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇది పిరికిపందల లక్షణం. బతికి నిలబడి గెలిచి ఎక్కడ ఓడామో అక్కడే చూపించాలి మన సత్తా ఏంటో. ఎవరైతే మనల్ని చూసి నవ్వారో, ఎగతాళి చేశారో, మనం గెలిచి నిలబడి తొడగొట్టి వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నేను గెలిచానురా అని చెబితే అది కథ కిక్కు. అట్టా బతకాలి, పౌరుషం రావాలి, కసి రావాలి. కానీ డిప్రెషన్ రాకూడదు, ఏడుపు రాకూడదు, బాధ రాకూడదు. నిన్ను నువ్వు నమ్మితే, నిన్ను మీ పేరెంట్స్ నమ్మితే ఖచ్చితంగా ఎన్ని మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీగా స్వీట్ తినండి. రేపటి నుంచి కొత్త మార్గం వైపు అడుగులేయండి. సబ్జెక్టులు 2 ఉన్నా, 1 ఉన్నా, 4 ఉన్నా కంగారు పడాల్సిన పనే లేదు. ఇలాంటి ఓటములు జీవితంలో చాలా చూడాల్సి ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఇది జస్ట్ బిగినింగ్. ఇలాంటి ఓటములు ఎలా దాటి రావాలి, గట్టిగా నువ్వు మనసు పెట్టి వారం 10 రోజులు చదివితే మిగిలిన సబ్జెక్టులన్నీ లేపేయచ్చు. 24 గంటలు చదవండి. నిద్రపోయేటప్పుడు కూడా రీకలెక్ట్ చేసుకుంటూ పడుకోండి. ఎందుకు లైఫ్లో సక్సెస్ కావో చూడండి. దయచేసి ఓడిన వాళ్ళు ఎవరు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు నిరాశ చెందకండి. పక్కోళ్ళు నవ్వుతారేమో అనుకోకండి. నవ్వే వాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్ళు ఏడవని. మీరు గెలిచే వరకు పగలబడి నవ్వే పళ్ళు, విరగబడి చూసే కళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఉండనివ్వండి. తల్లిదండ్రులను కూడా నిరాశవాదం వీడి పిల్లలను తిట్టకుండా, అరవకుండా, కొట్టకుండా, పోల్చకుండా పిల్లల ప్రాణాలు నిలబెట్టుకోండి. చిన్న మనసులండి, లేత మనసులకు ప్రపంచం తెలియదు.
మీరు బాధపడితే ఏడిస్తే అయ్యో నేను తప్పు చేశానేమో అనే ఫీలింగ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. బాగా సంతోషంలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు భుజం తట్టడం కాదు, ఓడిపోయినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఏడుస్తున్నప్పుడు నిలబడాల్సిన ముఖ్య పాత్ర తల్లిదండ్రులదే. నేనున్నాను, పద చూసుకుందాం, లేచి పరిగెత్తునన్నా మనం గెలుస్తాం అని అమ్మా నాన్న ఒక్క మాట చెప్తే కొండంత బలం వస్తుంది. 100 ఏనుగులనైనా ఓడించగలిగిన శక్తి వస్తుంది. కాబట్టి అమ్మా నాన్న పిల్లలకు శక్తినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఓపికనివ్వండి, పరుగు పెట్టనివ్వండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఓడినప్పుడు మీరు ఎలా వెనక నిలబడ్డారన్నదే వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఓడిపోయినా ప్రోత్సహించండి, గెలిపించండి, గెలవండి, సంతోషంగా బతకండి, బతకనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్.